ఒకవేళ కనుక నిబంధనల కంటే ఎక్కువ కనుక చేస్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆపేస్తుంది నీ అప్పుని. ఇప్పుడు చంద్రబాబు గారి టైంలో 2019కి ముందు 2018-19లో వైసీపీ బీజేపీ గవర్నమెంట్ అంత గొడవ పడ్డా కూడా ఆ టైంలో ఎఫ్ఆర్బిఎం నిబంధనలకి దాటి ఎక్స్ట్రా తీసుకున్నారు వీళ్ళు కొంత. అదేమన్నారు, నెక్స్ట్ ఇయర్ లో అడ్జస్ట్మెంట్ అన్నారు. నెక్స్ట్ ఇయర్ నువ్వు ఉంటావో లేదో తెలియదు కదా, నువ్వెందుకు మరి నెక్స్ట్ ఇయర్ ని తనఖా పెట్టి తీసుకుంటావని అడగల అప్పుడు ప్రభుత్వం ఇచ్చేసింది. అలా ఇచ్చిన దాన్ని జగన్ వచ్చాక మినహాయించుకున్నారు. అప్పుడు జగన్ గిలగల్లాడాడు, వెళ్ళి మోడీ దగ్గర కూర్చుంటే అప్పుడు ఆర్థిక శాఖ పెట్టిన పద్ధతి ఏంటంటే, సరే వాళ్ళది అప్పుడు ఎక్స్ట్రా తీసుకున్న అమౌంట్ ఏదైతే ఉందో అది 5 ఏళ్లకి అడ్జస్ట్ చేయండి, ఏడాదికి ఇంతని అన్నటువంటి. తద్వారా ఆ డబ్బులు వాళ్ళు బిగబట్టిన డబ్బులు మళ్ళీ కొంత ఇచ్చి 5 ఏళ్ళు అడ్జస్ట్ చేశారు. అంటే చంద్రబాబు గారి టైంలో ఎక్సెస్ తీసుకున్న దాన్ని వీళ్ళు మళ్ళీ 5 ఏళ్ళు కట్టాల్సి వచ్చింది. అది వీళ్ళకి ఇచ్చే ఎగ్జంప్షన్ కాకుండా చేసుకొచ్చారు. ఇంకొక కాన్సెప్ట్ ఏమొచ్చిందంటే, అప్పుడే బాబు గారి టైంలో ఉన్నటువంటి దాంట్లో కరెంటు విద్యుత్ అప్పుడు బిల్లులు ఎప్పటికప్పుడు మనం దగ్గర కట్టించుకుంటారు కదా, అలాగే ఆ విద్యుత్ ఉత్పత్తి చేసిన సంస్థలకి బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం కట్టేయాలి కదా, వీళ్ళు కట్టేవాళ్ళు కాదు. కట్టేయకుండా ఏది కరెంటు సంస్థల చేత అప్పు తీపిచ్చి ఆ అప్పుతో ఈ సెట్ చేసుకొచ్చారు. వాస్తవంగా సబ్సిడీలు ఇస్తారు కదా, 100 యూనిట్లు ఫ్రీ, కొంతమందికి 200 యూనిట్లు ఫ్రీ అని, తర్వాత ఆక్వా